ఓకే. రేపు జరగబోయే బక్రీద్ పండుగ సందర్భంగా మా గౌరవనీయ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, కౌన్సిలర్లు, అలాగే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ ఈద్గాను సందర్శించడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు ప్రార్థనా సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేలాగా కమిషనర్ గారితో మాట్లాడాము. అలాగే రేపు వార్డులలో ఎలాంటి శానిటేషన్ సమస్య తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని ఉన్నాం కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది, అలాగే జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టరు అందరికీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం పండుగకి ఈ 3 రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా మున్సిపాలిటీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ రేపు జరుపుకోబోయే బక్రీద్ పండుగకి మైనార్టీ సోదరులందరికీ నా తరఫున, మున్సిపాలిటీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు గౌరవనీయుల ఎమ్మెల్యే గారి ఆదేశం ప్రకారం ఈద్గా దగ్గర ఈరోజు గౌరవ నరసింహ రెడ్డి గారు కానీ కౌన్సిలర్లు, ఇతర కాంగ్రెస్ పార్టీ కానీ అందరూ సందర్శించడం జరిగింది. ఈరోజు ఏదైతే ఇటర్ బక్రీద్కు అయ్యే అవకాశం ఉందో ఇక్కడ ప్రతిదీ కూడా ఏదైతే అవసరాలు ఉందో ప్రతిదీ కూడా చూసి మళ్ళీ ఇంకేమైనా తక్కువ ఉన్నా కానీ సాయంత్రం లోపల అన్నీ కంప్లీట్ చేస్తామని మరొకసారి చెప్తున్నాము. మరి ఈరోజు ఏదైతే గిట్ట పనులు జరుగుతున్నాయో దాన్ని చూడడానికి అందరం రావడం జరిగింది. మరి మీ సూచనల ప్రకారం ఇంకేమైనా తక్కువ ఉంటే కూడా సాయంత్రం లోపల అది కూడా కంప్లీట్ చేస్తాము. మరి మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు చెప్తూ అందరికీ అందరు బాగుండాలని చెప్పి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు బక్రీద్ మరొకసారి మైనార్టీ సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తాను.